హాయ్ అండి. మేమైతే అలా మా వదిన నేను సరదాగా ఈవినింగ్ వాకింగ్‌కి వెళ్తే నార్సింగ్ స్టోర్ అయితే కనిపించిందండి. అసలు వెళ్ళగలమా అనుకున్నాము. అంత రష్‌గా ఉందండి. నేనైతే వ్లాగ్ తీద్దాం మీకోసం అనుకున్నా గానీ అస్సలు సెట్ అవ్వలేదండి. ఎందుకంటే జనాలు తోసేసుకుంటున్నారు. మీకు కనుక అవుట్‌ఫిట్ మీద ఐడియా ఉండి కొంచెం టైం కనుక ఉంటే ఖచ్చితంగా మీరు మంచి అవుట్‌ఫిట్‌ని అయితే సెలెక్ట్ చేసుకుంటారండి. అంత బాగున్నాయి డిజైనర్స్ అన్నీ. నేనైతే ఇలా 2½ మీటర్స్‌తో 2 ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసరికి నాకు 790 పడిందండి. దీన్ని ఇంకోటొచ్చేసరికి వైట్ కలర్ పింక్ ఫ్లవర్స్ వచ్చిందండి. ఇదైతే 500 రూపీస్ పడింది. 2½ మీటర్స్. దీన్ని నేను ఎలా అవుట్‌ఫిట్ చేస్తానో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అలా సరదాగా నైట్ టైం అయిందని చెప్పేసి చార్మినార్‌కి అయితే బయలుదేరామండి. చార్మినార్‌కి క్లోజింగ్ టైం ఉంటుంది. ఈ టైంలో క్లోజ్ చేస్తారు విషయం అయితే మాకైతే ఐడియా లేదు. సరే సరదాగా వెళ్దాంలే అని వెళ్ళాము. ఫస్ట్ అయితే టీ తాగుదామని చెప్పి టీ అయితే చూస్తున్నాము. మీకు కనుక ఎప్పుడైనా మీరు వెళ్ళాలనుకుంటే కొంచెం ముందుగా వెళ్ళండి. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. నైట్ టైం అయితే వెళ్ళకండి. క్లోజింగ్ టైం ఉంటుంది. పోలీసులు వస్తారు. వాళ్ళైతే అస్సలు ఓపెన్ చేయరు. ఇలా వీళ్ళు ఇద్దరు సేమ్ టీ షర్ట్లు వేసేసుకొని ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు. మేమైతే టీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇరానీ చాయ్ విత్ బిస్కెట్స్ అయితే సూపర్ కాంబినేషన్ అండి. ఎందుకనో అంత టేస్ట్ ఉంటుంది. ఇక్కడ ఒక్కటే మాత్రం తినైతే వచ్చేసాడు. ఇద్దరు చెరోకు బొమ్మలు అయితే కొనేసుకున్నారు. మేము అలా తాగేమో లేదు. పోలీస్ సైరన్ మోగేసిందండి. ఇంకా అందరూ క్లోజ్ చేసేసారు. ఒక బ్యాంగిల్ షాప్ ఉంటే రిక్వెస్ట్ చేస్తే గబగబా ఒక 3 సెట్స్ అయితే తీసేసుకున్నానండి. టైం అయితే 12:03 అయిందండి. ఇదిగోండి నేను తీసుకున్న బ్యాంగిల్స్ అయితే ఇవి చాలా బాగున్నాయి. అంతేనండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.